మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. చెప్పండి. మేడం మేము ఎవరో తెలుసుకోవడానికి ప్రజావాహిని ప్రజా దర్బార్కి వచ్చాము. దాదాపు 2008 నుంచి మహిళా పొదుపు సంఘాలు మేము చేస్తున్నాము. వాళ్ళకి 10 మందిని ఒక దగ్గర చేసి గ్రూపులు చేసి వాళ్ళకి లోన్లు ఇప్పించడము, అట్లా వాళ్ళని డెవలప్ చేస్తున్నాం. కానీ ఇప్పటివరకు మేము డెవలప్ కాలేదు మేడం. గత ప్రభుత్వం నుంచి ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి కొట్లాడుతున్నాము. ఇప్పుడు మాకు లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు ఎలక్షన్ కోడ్ అని జీతాలు ఆపారు. ఇప్పటివరకు జీతాలు లేవు. ఏంటంటే మా అదృష్టం శాలరీ ఉంటుందా? మాకు లేదు మ్యామ్. 4000 వస్తుంది. లాస్ట్ టైం స్ట్రైక్ చేస్తే 4000 గవర్నమెంట్ డిక్లేర్ చేసిరు. అది కూడా మాకు నెల నెల రాదు. 3 మంత్స్కి 6 మంత్స్కి అట్లా వస్తుంది. కాకపోతే ఏంటంటే మా హస్బెండ్స్ మంచోళ్ళు కాబట్టి మేము 10 నెలలు సంవత్సరాలు జీతాలు ఇవ్వకపోయినా మమ్మల్ని ఇంట్లో ఉంచుకుంటున్నారు. లేకపోతే మేము ప్రజా దర్బార్ కాదు, అక్కడ సిటీ సివిల్ కోర్టు, హైకోర్టు, నాంపల్లి కోర్టు మెట్ల మీద కూర్చొని అడుక్కునేదాకా లాస్ట్ గవర్నమెంట్ చేసింది. అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ అన్నా ఇప్పుడు మీరెవరు అన్న క్వశ్చన్ వాళ్ళకు కూడా వచ్చి వీళ్ళు పలానా ఆర్పీలు, తెలంగాణ స్టేట్ మొత్తం 6000 మంది ఉర్రు, వీళ్ళ కింద ఒక్కొక్క ఆర్పీ కింద 300 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళ మంచి చెడ్డలు వాళ్ళకి లోన్లు ఇప్పియడము కాకుండా వాళ్ళ ఆరోగ్యం ఇప్పుడు హెల్త్ బాగాలేకపోతే ఈ హాస్పిటల్కి వెళ్ళండి, ఆశాలు చెప్పేది కూడా మేము చెప్తాం, అంగన్వాడీలు చెప్పేది కూడా మేము చెప్తాము. మా గ్రూప్ మెంబర్ ప్రెగ్నెంట్ అయితే ఆ రికార్డ్ మేము కూడా మెన్షన్ చేసుకుంటాము. మీరు వెళ్తున్నారా, మీరు తింటున్నారా, ఆ కేర్ మేము కూడా తీసుకుంటాము. కానీ ఇప్పటివరకు మీరు ఎవరు అన్న క్వశ్చనే వస్తుంది. ఈసారి అన్నా మేము ఎవరు అన్నది గవర్నమెంట్కి తెలుస్తుందని చెప్పుకోవడానికి అసలు మీకు అసలు ఫైనల్గా ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి మేము వచ్చింది. ఆల్ ఓవర్ తెలంగాణ నుంచి అన్ని జిల్లాల నుంచి వచ్చారు. ఇప్పుడు 3000 మంది వచ్చారు. 50% వచ్చాము. 6000 మంది ఉన్నాం మేము. మాకు న్యాయం అంటే మాకు రెగ్యులర్ జీతాలు రావాలి, మాకు డ్రెస్ కోడ్ ఉండాలి, మాకు ఐడి కార్డు ఉండాలి, మాకు ఐడెంటిటీ ఉండాలి. ప్రతి గవర్నమెంట్ సెక్టార్లో నేను ఫీవర్ సర్వే చేసినప్పుడు నాకు కోవిడ్ వచ్చింది, వెళ్ళిపోయింది. ఒకవేళ నేను చనిపోతే నా ఫ్యామిలీకి అట్లీస్ట్ ఒక ఇన్సూరెన్స్ కూడా లేదు కదా. మాకు తెలియని సిమ్టమ్స్ కూడా మేము వచ్చి మంచి కోవిడ్లో మేము సర్వే చేసినాము. ప్రతి ఒక్కటి చేయాలి. మొన్న ప్రజాపాలన చేసినాము, ఫీవర్ సర్వేలు చేసినాము, ఎలక్షన్ డ్యూటీ చేస్తాము. ఒక లోకల్ లీడర్ కూడా మా దగ్గరకు వచ్చి వాళ్ళ ఇంట్లో ఏందమ్మా పరిస్థితి అనే పొజిషన్లో మేము ఉన్నాం. కానీ ఇప్పటివరకు మీరు ఎవరైనా క్వశ్చన్ మార్క్లోనే ఉన్నాం. మా క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుందని ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చాం. మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, మీకు ఏమైనా సొల్యూషన్ దొరుకుతుంది అనుకుంటున్నారా? మీ ఐడెంటిటీ మీకు వస్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా రావాలి మేడం. వచ్చేంత వరకు ఎవ్రీడే వచ్చి కూర్చుంటాం. ఓన్లీ మండే, ట్యూస్డే, ఫ్రైడే కాదు, ప్రతిరోజు మా ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా ఇక్కడే కూర్చుంటాం. మూసాపేట సర్కిల్ నుంచి వచ్చానండి. మేము చేసే ప్రతి పనిలోని కూడా కష్టమనే ఉంటుంది. అది కష్టం అనుకోము, ఎందుకంటే నా తోటి మన అందరికీ చేస్తున్నామనే సేవే కదా. భగవంతుడు ఏమన్నాడు, ఎక్కడ సేవ చేస్తే అక్కడ మాధవ సేవ అన్నట్టు మాట్లాడు. అది టైప్లోనే మేము చేసుకొని వెళ్తాము. అయినా సరే మాకు గుర్తింపు అంటూ లేదు. మాకు మెయిన్ శాలరీ కన్నా ఐడెంటిటీ కార్డు, డ్రెస్ కోడ్ కోసం మేము ఎక్కువ అడుగుతున్నాం. అవి ఉంటే మన గుర్తింపు. ఇప్పుడు ఆ ప్రతి అది ఆశా వర్కరు, అంగన్వాడీ అని చెప్పి ఇస్తారు మాకు. అది ఇచ్చేది వాళ్ళేమీ ఉండదు. అక్కడ మాకు ఇచ్చే నోటిఫికేషన్లో కూడా వాళ్ళ పేర్లే ఉంటాయి. మా ఆర్పీ ఇచ్చాము, మున్సిపల్ సెక్రటరీ అని చెప్పి ఏమి ఉండదు. మున్సిపల్ జోన్కి ఇచ్చాము, ఆర్పీలు చేయాలని మాట ఏమో ఎప్పుడూ లెటర్ ఉండదు మాకు. ఎప్పుడు ఆశా వర్కర్లు, అంగన్వాడీ అని వస్తుంది. నిన్న ప్రజాపాలనకి ఇచ్చినవి కూడా అంగన్వాడీ ఆసరానే వచ్చాయి, ఆర్పీలు అని ఏమీ రాదు. అరే మెయిన్ అలా కాకుండా మావి కూడా మాకు సేవ ఇస్తే మాకు ఇస్తున్నప్పుడు సర్వీసు మా పేరు కూడా పెట్టండి. అక్కడ ఆర్పీలు కూడా ఆల్రెడీ మెన్షన్ చేయండి. మాకు ఇది మనం మెన్షన్ చేస్తే కానీ మాకంటూ గుర్తింపు వస్తుంది. చేసిందంతా సేవ మేము చెప్పేదంతా క్రెడిట్ అంతా వాళ్ళకి వెళ్తుంది. అలా కాకుండా మమ్మల్ని కూడా గుర్తించమని మేము మనవి చేస్తున్నాం సార్కి.